హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎన్నో పోషక విలువలు ఉన్న చిలకడ దుంపతోటి చిలకడ దుంప శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ శాండ్విచ్లో బ్రెడ్స్కి అప్లై చేయడానికి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా తయారు చేయాలి అనే వీడియో ఒకటి దీని ముందు అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఇలా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాక చిలకడ దుంపల్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. నేను ఇలా 3 చిలకడ దుంపలు తీసుకున్నాను. ఇవి మెత్తగా బాయిల్ అయ్యాక చల్లారాక వీటి తొక్క తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మిగతా స్టఫింగ్ కోసం ఇక్కడ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజీ తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవచ్చు. ఈ శాండ్విచ్ తయారీలో మనం బంగాళదుంపకి బదులు చిలకడ దుంప యూజ్ చేస్తున్నాము. అలాగే మిగిలిన వెజిటబుల్స్ అన్నీ పీసెస్లా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తొక్క తీసిన చిలకడ దుంపల్ని పీలర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంప తురుములో ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని తొక్క తీసేసి అది కూడా తురుముకోవాలి. ఈ చిలకడ దుంప శాండ్విచ్ చేసేటప్పుడు ఈ అల్లం మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్ పీసెస్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే మనకి శాండ్విచ్లోకి స్టఫింగ్ రెడీ అవుతుంది. ఈ చిలకడ దుంపలు దండిగా ఉండే సహజ చక్కెరలు శరీరంలోని రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువలన రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా ఉంటుంది. అందువలన బరువు పెరగరు, నిస్సత్తువ రాకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ చిలకడ దుంపని వాళ్ళ డైట్లో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. ఈ చిలకడ దుంపలో ఉండే విటమిన్ ఏ కంటి రక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, తద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండాను చూస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకా దంత సమస్యలను నివారిస్తుంది. ఇలా శాండ్విచ్ కోసం బ్రెడ్స్ తీసుకుని ముందుగా వాటికి బటర్ అప్లై చేయాలి. దాని మీద మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ చట్నీని కూడా అప్లై చేసుకోవాలి. దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చీజ్ స్లైసెస్ ఉంటే అవి వేసుకోవాలి, లేదంటే ఇలా చీజ్ని పీలర్తో తురుముకోవాలి. ఈ చీజ్ ఆప్షనల్, చీజ్ లేకపోయినా కూడా ఈ శాండ్విచ్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వేరే బ్రెడ్స్ తీసుకుని వాటి మీద కూడా బటర్ అప్లై చేసి వీటి మీద పెట్టుకోవాలి. ఇక్కడ శాండ్విచ్ని నేను శాండ్విచ్ మేకర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనం మామూలు పెనం మీద కూడా ఈ శాండ్విచ్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చెక్ చేయండి. ఈ శాండ్విచ్ మేకర్ వేడెక్కాక దీని మీద కొద్దిగా బటర్ వేసుకుని ఈ బ్రెడ్స్ని సెట్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకున్న ఈ బ్రెడ్స్ మీద కూడా కొద్దిగా బటర్ అప్లై చేసుకుని శాండ్విచ్ మేకర్ క్లోజ్ చేసుకోవాలి. ఫ్యూ మినిట్స్లోనే మనకి శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిజర్ యూస్ చేసి శాండ్విచెస్ని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన ఈ శాండ్విచెస్ పర్ఫెక్ట్గా కట్ అవుతాయి, చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఇలాంటి హెల్దీ శాండ్విచ్ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. పిల్లలు పెద్దలు కూడా ఎంతగానో ఇష్టపడే ఈ హెల్దీ శాండ్విచ్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.